యేసు ప్రభువును నమ్ముకుంటే నాకు ఏదో వస్తుంది, నాకు ఏదో ఆయన ఇస్తాడు, ఆయన ఎంత ఇచ్చినా ఇంకా కావాలా ఇంకా కావాలా అని ఆశీర్వాదములు ఇచ్చేవాడి కంటే కూడా ఆశీర్వాదాన్ని ఎక్కువగా కోరుకుంటాం. ఆశీర్వాదములు ఇచ్చేవాడి సన్నిధి ఉంది, ఆ బండ వాళ్ళ దగ్గర ఉంది, కావలసినప్పుడు నీళ్ళు ఇస్తున్నాడు. ఆశీర్వాదములు ఇచ్చేవాడి సన్నిధి వారి దగ్గర ఉంది, కావలసినప్పుడు సముద్రాన్ని సైతము 2 పాయలుగా చీలుస్తున్నాడు. కానీ వాళ్ళకేం కావాలి? దోసకాయలు, కీరకాయలు, తెల్లగడ్డలు, ఉల్లిపాయలు కావాలి. ప్రభువు ఈ ఆహారం అనే బలహీనతను, ఈ ఆహారం లేకపోతే భౌతికంగా నాకు కావలసినటువంటి నా అవసరతలు అన్నటువంటి బలహీనతను జయించడానికి వీళ్ళు జయిస్తారేమో, వీళ్ళు జయిస్తే బాగుంటుంది, నా సంఘము జయిస్తే బాగుంటుంది అని వారి స్వేచ్ఛకు వారిని విడిచిపెడితే వారేమంటున్నారు చూడండి. మోషేని దూషించటం మొదలుపెట్టారు, నీ సేవకుడిని బాధించటం మొదలుపెట్టారు. దేవుని సేవకుడిని దూషించి బాధించి గొనిగి సనిగి నానా హింసలు పెడుతూ ఉంటే మోషే వచ్చి అంటున్నాడు, ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసమిమ్మని అడుగుచున్నారు. సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకు ఇట్లా చేయదలిచిన యెడల నన్ను చంపుము అంటున్నాడు. అంటే చివరికి మన నాయకులు ఆత్మహత్య చేసుకునేట్లుగా మనం వాళ్ళని సతాయిస్తాం. నేను చచ్చిపోతే బాగుండేది దేవా అనుకునేట్లుగా మన నాయకులను బాధించటం ఈరోజు డిమాండింగ్ క్రిస్టియానిటీ అయిపోయింది. క్రైస్తవ్యం ఈరోజు సేమ్ టు సేమ్, నిజానికి షేమ్ టు షేమ్. ఇదే పరిస్థితి. నాకు ఇంకా రాలేదు, నాకు ఇంకా కాలేదు, నాకు ఇది లేదే, నాకు ఇది లేదే, నాకు ఇది లేదే, నా కొడుకు పాస్ కాకపోతే సేవ కన్నా ప్రార్థన చేయలేదు అనే పరిస్థితికి దిగజారాం. నా బిడ్డకు పెళ్లి కావట్లేదు అని అంటే పాస్టర్దే తప్పు అనే పరిస్థితికి దిగజారాం.